ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవి మాటలు అక్షర సత్యం చేస్తూ అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారి స్వచ్ఛంద సంస్థ ఆప్తా తెలుగువారి శ్రేయస్సు కోసం ప్రపంచ సంక్షేమం కోసం ప్రతినిత్యం పాటుపడుతోంది ఆప్తా. విద్య, ఆరోగ్య, అభివృద్ధి రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న అమెరికాలో ఉన్న తెలుగువారి స్వచ్ఛంద సంస్థ ఆప్తాపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సంస్కృతి, సేవ, చేతనకు అంకితమై ప్రపంచానికి భారతీయతతో పాటు మానవత విలువలను పరిచయం చేసేందుకు పరితపించే స్వచ్ఛంద సంస్థ ఆప్తా. ధర్మాన్ని ఆచరించడమే జ్ఞానమని నమ్మి ప్రపంచానికి విలువలతో కూడిన జీవన విశిష్టతను తెలుపుతూ ఆపన్నులకు ఆత్మీయ హస్తం అందిస్తూ ఔత్సాహిక వ్యాపారులకు ప్రోత్సాహాన్నిస్తూ అధ్యక్షుడు మధు ఉల్లి నేతృత్వంలో స్థాపకులు ప్రసాద్ సమేత, శ్రీనివాసరావు చందు, శ్రీనివాసరావు చిమట మార్గదర్శకత్వంలో ముందడుగు వేస్తోంది ఆప్తా. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా స్వచ్ఛంద సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగువారి చేత అమెరికాలో కన్సాస్ రాష్ట్రంలో 2008లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మొదలయ్యింది. ఆప్తా సంస్థను ప్రసాద్ సమేత, కన్సాస్ శ్రీనివాసరావు చందు, వర్జినా శ్రీనివాసరావు చిమట కాలిఫోర్నియాలో స్థాపించారు. ఆప్తాను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తం కోవిడ్ గుప్పిట్లో చిక్కుకొని తలడిల్లుతున్న సమయంలో కూడా ఆప్తా కోవిడ్ రెస్క్యూ ప్రోగ్రాం నిర్వహించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎంతో మంది కోవిడ్ రోగులకు అండగా నిలిచింది ఆప్తా. రోగులకు కావలసిన మెడికల్ కిట్లు, ఎక్విప్మెంట్లు అందించింది ఆప్తా. పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ఉన్నత స్థానానికి చేరేందుకు స్కాలర్షిప్లు అందిస్తోంది ఆప్తా. ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రతి ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. ప్రతి ఏటా కోట్ల రూపాయల ఉపకార వేతనాలు అందిస్తోంది. స్థాపించిన దశాబ్దం కాలంలోనే 6 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు అందించిన ఏకైక తెలుగు సంస్థగా గుర్తింపు పొందింది ఆప్తా. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే ప్రపంచంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన సంస్థ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఆప్తా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఆడపిల్లల స్కూల్లో ప్రత్యేకంగా రెస్ట్ రూమ్లు నిర్మించడమే కాక నాప్కిన్స్ అందిస్తోంది. ఆడపిల్లలకు మంచి విద్యను అందించినప్పుడే వాళ్లు తమంతట తామే జీవితంలో స్థిరపడి అభివృద్ధి బాటలో నడుస్తారని బలంగా నమ్ముతోంది ఆప్తా. అందుకు కావలసిన పరిస్థితులను క్రియేట్ చేయడానికి నిరంతరం శ్రమిస్తోంది ఆప్తా. మహిళా వ్యాపారవేత్తల కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారి స్వచ్ఛంద సంస్థ ఆప్తా వ్యాపారస్తుల కోసం, వారి వ్యాపారం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం నిజంగానే వ్యాపార వారధిగా, సామాన్యులకు సారథిగా నిలుస్తోంది. 2025 జనవరి 4-5వ తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్లో ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఔత్సాహికులైన వ్యాపారులకు అన్ని రకాల సేవలు అందిస్తోంది. ఐడియాను వ్యాపారంగా మార్చి విజయం సాధించడానికి కావలసిన వెన్నుదన్నును అందిస్తోంది ఆప్తా. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు పాల్గొంటారు. వారి సలహాలను అందిస్తారు. ఇవే కాకుండా ఆప్తా మ్యాట్రిమోనీ, ఆప్తా నెక్స్ట్ జెన్, టాలెంట్ సెర్చ్, కెరీర్ ఆపర్చునిటీ, ఇమిగ్రేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ సర్వీస్, మెడికల్ సర్వీస్, ఎంటర్ప్రెన్యూర్ ఫోరమ్స్, యూత్ సర్వీసెస్ లాంటి 35కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ భారతీయ సంస్కృతిని కాపాడేందుకు, తెలుగు వారి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి పండుగలు నిర్వహిస్తోంది ఆప్తా.
2025-26 సంవత్సరాల కాను ఆప్తా కొత్త కార్యనిర్వాహక కమిటీ బోర్డు సభ్యులను ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మధు ఉల్లి, జనరల్ సెక్రటరీ విజయ్ కొచ్చెర్లా, ట్రెజరర్ కుమార్ పేరాబతులా, వైస్ ప్రెసిడెంట్లు గోపీచంద్ పద్యాల, లక్ష్మీ చిమట మరియు నాగు కూనసాని, జాయింట్ సెక్రటరీలు ప్రియాంక గడ్డం, సప్తగిరీష్ ఇండుగుల మరియు సురేష్ లింగినేని, జాయింట్ ట్రెజరర్ శేఖర్ కత్తి, సునీల్ తోట, వెంకట్ గోక్యాడలను ఎన్నుకున్నారు. బోర్డు డైరెక్టర్గా అనిల్ కుమార్ వీరిశెట్టి, అరుణా దాసరి, ఇన్నయ్య, ఎనుముల గోపాల్ గూడపాటి, మాధవ్ తలారి, మధు దాసరి, రావు ఆమంచి, శివ మెలంబటి, వెంకట్ వెలివల, వేణు పులుగుజు ఎంపికయ్యారు. ప్రస్తుతం మధు ఉల్లి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆప్తా ఆయన ఆధ్వర్యంలో ప్రపంచంలోని తెలుగువారికి మెరుగైన సేవలు అందించడానికి ఎనలేని కృషి చేస్తోంది. ప్రతి ఏడు, ప్రతి సందర్భం, ప్రతి పండుగను ఒక వేడుకలా, ఒక వేదికలా నిర్వహిస్తూ అందరిని కలుపుకుపోతూ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతోంది. సేవ అంటే ఏదో తోచింది ఇవ్వడం, తోచింది చేయడం మాత్రమే కాదు, ఎదుటి మనిషికి వీలైనంత మంచి చేయడం, ఎదుటి వారి మనసుకు తోడుగా నిలవడం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఆప్తా స్వచ్ఛంద సంస్థ. దేశ కాలమాన పరిస్థితులను, కులమత వర్గ విభేదాలను పట్టించుకోకుండా భావి తరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా సాగుతోన్న ఆప్తాకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో సేవా రంగంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది మీ ప్రైమ్ 9.